అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాకు చెందిన టెక్ రంగానికి చెందిన నిపుణులు అమెరికాను విడితే అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలుతుందన్న చర్చ ప్రస్తుతం టెక్సాస్లో మొదలైంది. ప్రభుత్వం తరచూ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు సవరిస్తూ పోవడంతో పాటుగా టెక్ రంగంలో పెద్ద ఎత్తున లేఆఫ్లు, మరోవైపు H-1B వీసా నిబంధనల్లో మార్పు, నిలకడలేని ప్రభుత్వ విధానాలతో దాని ప్రభావం అమెరికా హౌసింగ్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. వేలాది మంది ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికాలో తమ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. దీంతో దీర్ఘకాలంలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే భయాందోళన మొదలైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్పై నీళ్లనీడలు కమ్ముకున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇమ్మిగ్రెంట్ల టాలెంట్ అడ్డుపెట్టుకుని స్థానికులు భారీ ఎత్తున లబ్ధి పొందారు. మరి ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికా విడితే పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఐటీ రంగం ఊపందుకోవడంతో ఇటు ఇండియాకు చెందిన ఉద్యోగులు లబ్ధి పొందారు. అటు అమెరికాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్, దాని శివార్లలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రిస్కో, సెలీనాలో హౌసింగ్ బూమ్ ఊపందుకుంది. రియల్టర్లు లబ్ధి పొందారు. ఇండియా నుంచి H-1B వీసాలపై గతంలో డల్లాస్కొచ్చిన వారు ప్రిస్కో, ప్లానో లాంటి ఏరియాలో ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేశారు. ఇండియన్స్ రావడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఇక డల్లాస్ నగరం విషయానికి వస్తే దాదాపు తెలుగు వారే ఎక్కువగా ఉంటారు. ఐటీ రంగానికి చెందిన వారే కాబట్టి ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేశారు. తెలుగువారి పుణ్యమా అని డల్లాస్ కాస్త డల్లాస్పురంగా మార్చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఐటీ రంగం ఆటుపోట్లకు గురవుతోంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నాయి. దీంతో కంపెనీలు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. దీంతో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H-1B వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తోంది. H-1B వీసా కావాలంటే $1,00,000 ఫీజు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు ₹1,00,00,000 కంపెనీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి చూస్తే ఐటీ రంగంలో సమూలమైన మార్పుల కారణంగా టెక్ రంగం గతంతో పోల్చుకుంటే కాస్త జోరు తగ్గిందని చెప్పుకోవాలి. ఇక టెక్ రంగం డీలా పడడంతో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ పై పడుతోంది. ఇళ్ల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బిల్డర్ల వద్ద అమ్ముడుపోని హౌసింగ్ యూనిట్లు ఎక్కడికక్కడ నిలబడిపోతున్నాయి. దీంతో రియల్టర్లలో ఆందోళన మొదలయ్యింది. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా నుంచి టెక్ రంగానికి చెందిన నిపుణులు H-1B వీసాలపై దక్షిణ టెక్సాస్ కు రావడం, అక్కడే పెద్ద ఎత్తున ఇళ్లను కొనుగోలు చేసేవారు. అమెరికాలోని నార్త్ డల్లాస్ శివారు ప్రాంతం హాటెస్ట్ హౌసింగ్ మార్కెట్ గా ఎదిగింది. ఇవన్నీ గతం. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే గతంతో పోల్చుకుంటే పూర్తిగా రివర్స్ అయ్యింది. వీసాలపై అనిశ్చితి, లేఆఫ్ల వల్ల టెక్ రంగంలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో హౌసింగ్ కు డిమాండ్ తగ్గింది. ధరలు తగ్గుముఖం పట్టాయి. రియల్టర్ల వద్ద అమ్ముడుపోని యూనిట్లు రోజు రోజుకు అలా పేరుకుపోతున్నాయి. ఇక హౌసింగ్ మార్కెట్ కు, ఇమిగ్రేషన్ కు అవినాభావ సంబంధం ఉందని చెప్పక తప్పదు. కాగా అమెరికా విషయానికి లోకల్ టాలెంట్ లేకపోవడంతో ఇతర దేశాల నుంచి ఐటీ రంగానికి కానీ ఇతర రంగాలకు కానీ నిపుణులను విదేశాల నుంచి రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హౌసింగ్ మార్కెట్ రూపొందుకున్న తర్వాత ఎక్కువగా లాభపడింది మాత్రం డల్లాస్ శివార్లోని ప్రిస్కో, ప్రాస్పర్, సెలీనా ఏరియాకు చెందిన వారని చెప్పక తప్పదు. ఎందుకంటే 2020లో కరోనా సమయంలో కూడా ఇక్కడ ధరలు పెరిగాయే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దీనికి కారణం కూడా లేకపోలేదు. డల్లాస్ నగరం టెక్నాలజీ హబ్గా మారిపోవడంతో పాటు మంచి స్కూళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యం కావడంతో వేల మంది ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. దీంతో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంది. ఇక్కడి లగ్జరీ బిల్డర్స్ అనే సంస్థ ఇక్కడి గృహాలను కొనుగోలు చేసిన వారిలో దక్షిణ ఏషియాకు చెందిన వారు 70% వరకు ఉంటారని తెలిపారు. ప్రస్తుతం అది కాస్త 30% పడిపోయిందని వాపోతున్నారు. కాగా ఈ లగ్జరీ కంపెనీ చేతిలో సుమారు 100 కంటే ఎక్కువ హై ఎండ్ గృహాలు అమ్ముడుపోకుండా అలా నిలబడిపోయాయని బ్లూంబర్గ్ న్యూస్ కూడా తెలిపింది. ఇక డల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రో ఏరియాకు అమెరికాలోని దాదాపు పెద్ద కంపెనీలు 2018 నుంచి తమ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ గా మార్చుకున్నాయని CRBE తెలిపింది. టెక్నాలజీతో పాటు తయారీ రంగానికి చెందిన కంపెనీలు డల్లాస్ ఫోర్ట్ వర్త్ కు మారిపోవడంతో కంపెనీలకు కావాల్సిన నిపుణులైన ఉద్యోగులు కావాల్సి వచ్చింది. ఐటీ రంగానికి చెందిన నిపుణులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడంతో హౌసింగ్ డిమాండ్ ఊపందుకుంది. ఇక
ఇక ప్రభుత్వ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 2024తో ముగిసిన 4 సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం సుమారు 32,000 H1B వీసాలను జారీ చేసింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో లేదా వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఏరియాలతో పోల్చుకుంటే డల్లాస్లోనే ఎక్కువగా వీసాలు కేటాయించింది. ఇక భారత్కు చెందిన ఐటీ నిపుణులు నార్త్ టెక్సాస్ పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ హౌసింగ్ మార్కెట్ రూపొందుకుంది. ఇండియన్స్ రాకతో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో పూర్తి మార్పు కనిపించింది. ఇక నార్త్ డల్లాస్ శివారులో ఉన్న ప్రిస్కోను తీసుకుంటే 2010లో ఇక్కడి జనాభాలో ఇండియన్స్ వాటా 6% ఉంటే దశాబ్దం తిరిగేసరికి వీరి సంఖ్య 20%కి ఎగబాకింది. ఇండియన్స్ పెద్ద సంఖ్యలో రావడం, ఇక్కడ హిందూ దేవాలయాలు, మసీదులు, ఇండియన్స్ కిరాణా స్టోర్లు, చీరల దుకాణాలు, రెస్టారెంట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. చూస్తూ ఈ ఏరియా మొత్తం దక్షిణ ఆసియా నుంచి వచ్చిన వారి జనాభాతో నిండిపోయింది. దీంతో స్థానికులు డల్లాస్ను కాస్త డల్లాస్పురంగా పిలవడం మొదలెట్టారు. ఇక సెలీనా విషయానికి వస్తే గత 5 సంవత్సరాలలో ఇక్కడ జనాభా 3 రెట్లు పెరిగిపోయింది. అమెరికాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీగా సెలీనా ఎదిగింది. వీసాల అనిశ్చితి వల్ల ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా సందిగ్ధంలో పడ్డారు. వీసా పొడిగింపు ఉంటుందా లేదా అనే భయాందోళనలు ఉద్యోగుల్లో కలగడంతో గత ఏడాది కాలంగా ఇక్కడ హౌసింగ్ మార్కెట్ రోజురోజుకు బలహీనపడడం మొదలైంది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్స్ ను దృష్టిలో ఉంచుకొని H1B వీసా ప్రోగ్రామ్ను అత్యంత కఠినతరం చేశారు. H1B వీసా ఫీజును అమాంతం $1,00,000 పెంచేశారు. అలాగే ఉద్యోగుల జీతాలను పెంచాలని నిబంధన తీసుకురావడం, కంపెనీ యాజమాన్యాలపై స్క్రూటిని పెంచడం, అలాగే టెక్సాస్ అధికారులు వీసా దుర్వినియోగంపై విచారణ మొదలెట్టారు. అదే సమయంలో టెక్నాలజీ కంపెనీలు మాత్రం ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉన్న ఉద్యోగులను కోత విధించడంలో బిజీగా ఉన్నాయి. ఏఐకి మారిపోయి లబ్ధి పొందాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగం కాస్త నెమ్మదించింది. ఇన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇండియాకు చెందిన ఐటీ నిపుణులు తమ ఉద్యోగ భవిష్యత్తే అగమ్య గోచరంగా మారింది. ఇలాంటి సమయంలో కొత్త ఇల్లు కొనుగోలు చేయడం రిస్కుతో కూడుకుందని భావిస్తున్నారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త నిబంధనల ప్రకారం H1B వీసా ఉద్యోగి ఒకవేళ ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్తగా స్పాన్సర్ను వెతుక్కోవడమో లేదా దేశం నుంచి వెళ్లిపోవడమో చేయాలి. దీంతో కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త ఇంటి కొనుగోలును వాయిదా వేస్తున్నారు. మరికొంతమంది ఇంటి యజమానులు తమకిక్కడ భవిష్యత్తు లేదనే నిర్ణయానికొచ్చి ఉన్న ఇంటిని మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. దీంతో ఇక్కడ ఇంటి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ రెడ్ పిన్ అంచనా ప్రకారం ఉత్తర డల్లాస్ శివార్లోని కొల్లీన్ కంట్రీలో ఇంటి ధరలు ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 9% దిగొచ్చాయి. అదే డల్లాస్ మెట్రోపాలిటన్ ఏరియాలో మాత్రం 4% క్షీణించాయి. ఇక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మాత్రం చాలా మంది ఇంటి యజమానులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది తమ ఇళ్లను నష్టాలకు అమ్ముకుంటే మరికొందరు అద్దెకు ఇస్తున్నారు. దీనివల్ల నెలవారీ నష్టాలను కొంత సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నారు. మరికొందరు ఇండియాకు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డల్లాస్లో నెలకొన్న సంక్షోభం అమెరికా మొత్తం విస్తరించే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి నార్త్ వర్జీనియా, సియాటెల్, రాలీ రీజియన్లో కనిపిస్తోంది. ఇక్కడ కూడా H1B ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నందువల్ల ఇక్కడి హౌసింగ్ మార్కెట్ డిమాండ్తో పాటు జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా ప్రెసిడెంట్తో పాటు ఆయన పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ టాలెంట్ మొత్తం ఇండియాకు తిరిగి వస్తే అమెరికా బిల్డర్స్, అక్కడి ఇంటి యజమానులు, స్థానిక ప్రభుత్వాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఇండియన్ టెక్కీలు పనిచేయడం వల్లే అక్కడి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరించుకొని రెవెన్యూ సంపాదించుకుంటున్నాయి. ఆ డబ్బుతో కంపెనీలతో పాటు ఉద్యోగులు ప్రభుత్వానికి పన్ను రూపంలో డబ్బు కడుతుంటారు. దీంతో స్థానిక వ్యాపారులు లబ్ధి పొందుతారు. మరి ఇప్పుడిప్పుడే డల్లాస్లో రియల్ సెగ మొదలయ్యింది. త్వరలో యావత్ అమెరికాకు విస్తరిస్తుంది. అప్పుడు కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తత్వం బోధపడదేమో.